ఇంకెరోజు అయితే 8వ తేదీ జూలై నెల 2004 సోమవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమోటో స్టాక్ అంటే దిగుమతి నిర్వచనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. మనం దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి. మనం టీవీఎస్ మండలిని మొత్తం మాట్లాడుకుంటే ఇక మన దిగుమతి అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. నిన్న ఏ విధంగా ఎక్కువగా వచ్చింది అలాగే ఈ రోజు కూడా ఎక్కువగానే వచ్చింది. అలాగే ఇంకా జీపీఆర్, ఎంఆర్ఎం, అలాగే భాగ్యలక్ష్మి, అలాగే ఎస్జిఎస్ మండలి మొత్తం మాట్లాడుకున్నా ఇక్కడ కూడా దిగుమతి అయితే భారీగానే వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే దిగుమతులు అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. నిన్న ఏ విధంగా భారీగా వచ్చిందో సేమ్ ఈ రోజు కూడా అదే విధంగా ఎక్కువగానే వచ్చింది. నేనుతో పోల్చుకుంటే మళ్ళీ ఒక 10% మేర దిగుమతి అయితే పెరిగింది. నిన్న ఎక్కువగా వచ్చింది, దాంతోపాటు ఈరోజు మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే అలాగే టీవీఎస్ మండి లైన్ మొత్తం చూసుకున్నా, అలాగే పాతాళం, అలాగే స్టార్టింగ్ లో అలాగే ఈ జీపీఆర్, ఎంఆర్ఎం మండి లైన్ మొత్తం చూసుకున్నా దిగుమతి అయితే నిన్నతో పోల్చుకుని మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. నిన్నే భారీగానే వచ్చింది. దాంతోపాటు ఈ రోజు మళ్ళీ 10% అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు దిగుమతి ఏ మేరకు వచ్చిందని. ఓవరాల్ గా చూసుకుంటే దిగుమతి మళ్ళీ పెరిగింది. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తానైతే చూడాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈ రోజు అంటే సబ్స్క్రైబర్స్ టార్గెట్ వచ్చేసి ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుంది, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇదండి ఇన్ఫర్మేషన్.